ఈ ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఉమబాబు, వెంకట్రావు, చిట్టెమ్మ, ధృతి, శ్రావణి, ఎల్లారావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, శ్రావణికి గవర్నమెంట్ ఉద్యోగం, ఎస్వీసీ ప్యాకెట్స్ మెన్స్ వేర్ వ్యాపారాన్ని ఆశీర్వదించమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాల విచారణం తానుగుండ్ల అంతోనమ్మ 97వ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కీర్తిశేషులు తానుగుండ్ల జోజిరెడ్డి ఆత్మకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత దేవాలయం భీంపల్లి రామ్ బ్రహ్మం, భీంపల్లి మీనాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పి లేవీడి విచారణ రెల్ల గ్రామము పుట్టినరోజు జరుపుకుంటున్న పత్తిక వర్ధనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పత్తిక జోగేష్, జ్యోతి, వంశీ, చెల్లెళ్ళ వైశ్యాన్ని, దేవకి, ప్రవీత్, స్వాతి, బోయిడి మనోజ్, సాన్వి, కియాన్, కావేరి, జగన్, సరళ, రాజేశ్వరి, జగదీష్, శరత్, రాహుల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన అందరి ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహాలతో, క్రైస్తవుల సహాయమాత దీవెనలతో, పునీత జాన్ బోస్కో గారి స్ఫూర్తితో, పునీత మేరీ మజరెల్లో గారి అడుగుజాడల్లో సలేషియన్ కుటుంబానికి మరొక ఆణిముత్యం సిస్టర్ మరియ త్రొంకాతి. ఇది ఒక ఆధ్యాత్మిక వరం. సలేషియన్ కుటుంబం ఆనందించువేళ, తల్లి తిరుసభ పరవశించువేళ, మఠ కన్యలకు ఆదర్శమైన వేళ, విశ్వాసుల విశ్వాసం అధికమైన ఈ శుభతరుణాన సిస్టర్ మరియ త్రొంకాతి గారిని తల్లి తిరుసభ ఈరోజు అనగా అక్టోబర్ 19, 2022న పునీతురాలుగా ప్రకటించింది. 1883లో ఇటలీలో జన్మించి సేవా దృక్పథంతో త్యాగమైన ఆమె జీవితం ఈక్వడోర్ నేలలో వెలసిన వెలుగు. ఆమె చేతులు గాయపడిన శరీరాలను మాన్పగా, ఆమె హృదయం నొప్పితో నలిగిన ఆత్మలను స్వస్థపరిచింది. ఆమె మనిషిలో దైవాన్ని కనిపెట్టిన మహాతల్లి. ఆమె జీవితం పరిశుద్ధతకి ఒక చిరునామా. గోత్ర సంబంధ గొడవల సమయంలో శాంతిదూతగా పనిచేసి స్త్రీలకు, అణిచివేయబడిన వారికి గౌరవం కల్పించేలా ఆమె కృషి చేశారు. ఈరోజు తల్లి తిరుసభ ఆమెని పరిశుద్ధురాలుగా ప్రకటించటం ద్వారా మనకు తెలియజేసేదేమిటంటే, ప్రతి ఒక్కరికి పరిశుద్ధత సాధ్యమే. అది ఉద్యోగం అయినా, సేవా కార్యక్రమం అయినా, ప్రేమతో చేసే ప్రతి కార్యం పరిశుద్ధతగా మారవచ్చు. ఈ పవిత్ర దివ్య బలి పూజలో పునీత మరియ త్రొంకాతి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం ఆమెలా సేవాభావంతో, ప్రేమతో శాంతి పంచేవారమవుదాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా యువత కోసం పనిచేయుచున్నటువంటి సలేషియన్ కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించాలని ప్రార్థించుదాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసగుచు వారిని నా శిష్యులను చేయుడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులను ఈ విధంగా ఆహ్వానించారు. వారు భూ దిగంతముల వరకు ఆయనకు సాక్షులై జీవించాలని ఆయన కోరిక. ఇది ఆ శిష్యులకు మాత్రమే వర్తించదు, కానీ మన అందరికీ వర్తిస్తుంది. మన తల్లి తిరుసభ ప్రతి సంవత్సరం కూడా వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతుంది. కారణం ఏంటంటే, మనం ప్రపంచం నలుమూలల వెళ్ళి మనకు వీలైనంత వరకు దేవుని యొక్క సందేశాన్ని ఇతరులకు బోధించాలి. ఈరోజు మనము వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఇదే సమయంలో దేవుడు మనకు ఒక గొప్ప వరాన్ని కూడా ఇస్తున్నాడు. వేద వ్యాపకం కోసం తన స్వంత దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడో అమెజాన్ అడవులలో దేవుని యొక్క సేవ చేయడం కోసం వెళ్ళిన మరియా త్రొంకాతి అనేటువంటి డాన్ బోస్కో స్థాపించిన క్రీస్తుల సహాయమాత పుత్రికల సభలో చేరి ఆమె అక్కడ ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించింది. ఆమె జన్మించినటువంటి స్థలం ఇటలీ. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె ఒక నర్సుగా సైనిక హాస్పిటల్స్లో పనిచేసేది. దేవుని మీద ప్రేమతో గాయపడినటువంటి అనేక మంది సైనికులను ఆమె సేవించి సహాయం చేసింది. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత దేవుడు ఆమెను ప్రేరేపించాడు. నా కోసం సాక్షిగా జీవించడానికి నీవు ఒక మఠకన్యకగా జీవించాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రేరణకు సమాధానంగా ఆమె క్రీస్తుల సహాయమాత పుత్రికల సభలో చేరి ఒక మఠవాసినిగా వాగ్దానం చేసింది. తరువాత ఆమె ఈక్వడోర్ దేశంలోని అమెజాన్ అడవుల ప్రాంతంలో వేద వ్యాపక సేవ చేయడానికి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక నర్సుగా, ఒక ఉపాధ్యాయునిగా, వేద వ్యాపినిగా చేస్తూ అక్కడ ఉన్నటువంటి తెగలకు, వారి మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని కూడా రూపుమాపడానికి ఆమె శాయశక్తులా కృషి చేసింది. దేవుని సేవ మాటలలో మాత్రమే కాదు, అది చేతులలో కనిపించాలి. ఆమె ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ దేవుని సేవ చేస్తూ మరణించింది. ఈరోజు మన తల్లి తిరుసభ ఆమెను మనకు ఒక ఉదాహరణగా ఇస్తూ ఉన్నారు. వాటికన్ నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికాలో ఈరోజు ఆమెకు పునీత పట్టాన్ని కడుతూ ఉన్నారు. మరి దేవునికి మనందరం కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేద్దాం. మన జీవితాలను కూడా పరిశీలించి చూసుకుందాం. దేవుడు మఠకన్యలను, గురువులను మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని కూడా వేద వ్యాపకం కోసం పిలుస్తూ ఉన్నారు. మీరు అంటే మన అందరం కూడా వెళ్ళి ఆ యొక్క దేవుని సేవకు, దేవుని యొక్క సేవలో పాల్గొనడానికి ప్రయత్నించాలి. దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. అనేక సార్లు మనం మాటల్లో మాత్రమే చెప్తాం, లేకపోతే కొన్నిసార్లు ఏదో ఆదివారం రోజు కొంచెం డబ్బును సేకరించి పంపిస్తూ ఉంటాం. అది మాత్రం సరిపోదు. నిజంగా మనకు దేవుని మీద ప్రేమ ఉండాలి. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రతినిత్యం కూడా మనం చేసేటువంటి పనుల్లో కూడా ప్రయత్నం చేయాలి. మరి
ఈ పూజలో పాల్గొనే ముందుగా మనము ఆయన యొక్క సేవలో లేనందుకు, ఆయన మీద ప్రేమ చూపించకుండా జీవించినందుకు మనం చేసినటువంటి పాపాలను క్షమించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాప్రభుడవైనా సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. మహాప్రభుడవైనా సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా. లోక పాపములను పరిహరించు ప్రభువా, నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. గగసని స గగసని స స మా మా పగా, గగసని స గగసని స గగసని దా దా ని పా.
కుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలయనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మహిమలో ఆత్మతో నిరతముండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్తమును సృష్టించి రక్షించువాడవు మీరే. మానవులందరూ మీ సత్యములను తెలుసుకొని రక్షణ పొందవలైను అనున్నది ఏ నీ ఆశయము. కోతకు తయారయ్యున్న మికుటమైన పంటను గాంచి అందుకు వలయు పనివారలను పంపుడని ప్రాధేయపడుచున్నాము. వారి ద్వారా అందరికి రక్షణ సందేశము అంది జీవనదాయక వాక్కు ద్వారా ప్రోగు చేయబడిన మీ ప్రజలు దివ్య సంస్కారముల ప్రభావమున దృఢపడి రక్షణ ప్రేమ మార్గమందు సురక్షితముగా పయనింతురుగాక. మా రక్షకుడవైన ఓ సర్వేశ్వర, మేము ఈ పవిత్ర దినమున కన్యక అయిన పునీత మరియ త్రొంకాతి గారిని స్మరించుకొనుచు సంతోషించుచున్నాము. ఆమె భక్తి మాకు సుబోధకముగా ఉండునుగాక. మేము కూడా నిండు హృదయముతో మిమ్ము ప్రేమింప అభ్యసింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 5 వరకు. ఆ దినములలో యూదా యెరూషలేముల గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభు మందిరమునున్న పర్వతములన్నిటిలో ప్రధానమైనదగును, కొండలన్నిటిలో ఎత్తైనది అగును. సకల జాతులు ప్రవాహము వలె దాని చెంతకు వత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము. ఆయన తన మార్గములు మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదుము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువాకు యెరూషలేము నుండి బయల్వడెను. ఆయన జాతుల మధ్య తగువులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుకొందురు, తమ ఈటలను కొడవళ్ళుగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధముకు శిక్షణ పొందుదురు. యాకోబు వంశజులారా రెండు, మనము ప్రభు దయచేయు వెలుగులో నడుచుదుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది, వాని స్వరము భూమి యందంతటా వ్యాపించినది. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది, అంతరిక్షము ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానము తెలియజేయుచున్నది. అందరూ వారి స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది, వారి స్వరము భూమి యందంతటా వ్యాపించినది. ఆ రేయింబవళ్లకు భాష కాని మాటలు కానీ లేవు, వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను
వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు గల వినిపించుచున్నది. అందరూ వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని స్వరము భూమి యందంతటా వ్యాపించినది. బోధకులు పంపబడినచో సందేశము ఎట్లు బోధింపబడును? 2వ పఠనము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనములు 9 నుంచి 18 వరకు. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదవు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధింపబడను? లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి, కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు, మా సందేశమును విని కూడా విశ్వసించినదెవడు అని యెషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. కానీ వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నింతును. వారు వినియే ఉన్నారు, వారి కంఠధ్వనులు భువి అంతటను వ్యాపించెను, వారి పలుకులు బూది గంతముల వరకును వినబడెను అని లేఖనము చెప్పుచున్నది గదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపి నేను నిన్ను ఎన్నుకుంటిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపి నేను నిన్ను ఎన్నుకుంటిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనము నుండి 53వ వచనం వరకు. ఆ కాలములో యేసు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములోను నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పాను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పాను. క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకును నగరముననే ఉండుడు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయెను. వారు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు ఎడదెగక దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన తల్లి తిరుసభ ప్రతి సంవత్సరం కూడా మన బాధ్యతలను గుర్తు చేయడం కోసం ప్రత్యేకంగా వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈ బాధ్యతలు అనేవి మనకు యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటివే. ఆయన మనల్ని ప్రపంచం నలుమూలలా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని చెప్పి ఆజ్ఞాపించి ఉన్నారు. కాబట్టి ఇది మన బాధ్యత. ఈరోజు ఆ బాధ్యతను మన తల్లి తిరుసభ మనకు గుర్తు చేస్తూ ఉంది. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను స్వార్థను ప్రకటించని ఎడల ఎంత అనర్థము అని చెప్పి అంటూ ఉన్నారు. స్వార్థను ప్రకటించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకవేళ మన బాధ్యతను మనము నెరవేర్చకపోయినట్లయితే అది అనర్థానికి కారణమవుతుంది. ఫ్రాన్సిస్ పాపు గారు చెప్తారు, వేద వ్యాపకం అంటే మత మార్పిడులు కాదు, హృదయాన్ని ప్రేమతో ఆకర్షించి హృదయ పరివర్తన చెందడం, పాప క్షమాపణ జరగడం, ఒకరినొకరు క్షమించుకోవడమే వేద వ్యాపకం అంటే. ఈ సువార్తను బోధించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అనేక మంది అనుకుంటూ ఉంటారు అది గురువుల బాధ్యత, మేత్రానుల బాధ్యత, లేకపోతే మఠవాసుల బాధ్యత, మఠకన్యల బాధ్యత అని చెప్పి. కానీ ఈ బాధ్యత అనేది యేసు ప్రభు అందరికీ ఇచ్చాడు. ఎవరు కూడా ఇది నా బాధ్యత కాదు అని చెప్పడానికి వీలు లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం వేద వ్యాపకం అంటే వేద వ్యాపక ఆదివారం రోజు చందాలు సేకరించి వేద వ్యాపకం చేయడం కోసం వారికి పంపించటం అని మాత్రమే అని. కానీ వేద వ్యాపకం అంటే అది కాదు, అది అవసరమే. ఎందుకంటే వేద వ్యాపకం చేసే వారికి సహాయం చేయడం కూడా మన బాధ్యతే.
కానీ వేద వ్యాపకం అంటే చాలా గొప్ప విషయం. యేసు ప్రభువు మీద ప్రేమను ఇతరుల హృదయాల్లో ప్రజ్వలింప చేయడమే వేద వ్యాపకం అంటే. వేద వ్యాపకం అంటే పేదరికంలో ఉన్నవారికి మన చేతులను అందించటమే, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడమే. వేద వ్యాపకం అంటే ఇతరులు వెళ్ళడానికి పడనటువంటి స్థలాలకు కూడా వెళ్ళి దేవుని యొక్క సందేశాన్ని బోధించడం. మరీ ముఖ్యంగా దేవుని పైన నమ్మకం ఉంచి ఆయన చెప్పినటువంటి పనులను చేయడమే వేద వ్యాపకం అంటే. ఈరోజు మన తల్లి తిరుసభ ఇలాంటి గొప్ప వ్యక్తిని మనకు మాతృకగా ఇస్తూ ఉన్నారు. ఈరోజు రోము నగరంలో పునీత పేతురు గారి దేవాలయం చెంత క్రీస్తువుల సహాయ మాత పుత్రికల సభకు చెందినటువంటి మరియా త్రొంకాతి సిస్టర్ గారికి పునీత పట్టాన్ని ఇస్తున్నారు పాపగారు. ఎందుకు గొప్ప విషయం అని చెప్తున్నానంటే, ఈ మఠ కన్య, ఈ వ్యక్తి తన సొంత దేశాన్ని వదిలిపెట్టి, మంచి ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి, ఎక్కడో తన పెద్దలు పంపించినటువంటి ఈక్వెడార్ దేశానికి వెళ్ళి అక్కడ అడవులలో దేవుని యొక్క సువార్తను బోధించారు. మేము జీవించినటువంటి పవిత్ర జీవితాన్ని ఈరోజు మన తల్లి తిరుసభ మనకు మాతృకగా ఇస్తూ ఉంది. విశ్వాసం కార్యరూపం ధరిస్తే ప్రేమ అని, ప్రేమ కార్యరూపం ధరిస్తే సేవ అని చెప్పి మరియా త్రొంకాతి గారు భావించేవాళ్ళు. వేద వ్యాపకం చేయడం అంటే తనను తాను సంపూర్తిగా దేవునికి అర్పించుకోవడం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విశ్వాసం అనేది దేవుని యొక్క మాటలను ఆలకించడం ద్వారా వస్తుంది. పునీత మరియా త్రొంకాతి గారు యవన ప్రాయంలో నర్సుగా ప్రావీణ్యం చెంది, ఆ రోజుల్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఆమె సైన్యంలో చేరి సైనికులకు, గాయపడినటువంటి సైనికులకు తన సేవలు అందించింది. ఆమె డాక్టర్ కాదు, సర్జన్ కూడా కాదు. కానీ ఆమె సర్జన్స్కు సహాయం చేస్తూ అనేక విధాలుగా శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా అక్కడికి వచ్చినటువంటి, గాయపడి వచ్చినటువంటి సైనికులకు సహాయం చేసేది. యుద్ధం అయిపోయిన తర్వాత ఆమె ప్రార్థన చేసేటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యం ఆమెకు వినిపించింది. వెళ్ళి నాకు సాక్షిగా జీవించు అని చెప్పి, దివ్య ప్రసాదం ముందు పూజాబలిలో పాల్గొనడం ద్వారా నేను దేవుని యొక్క వాక్యాన్ని వినగలను, అవే నాకు బలం, నాకు వెలుగు, నా జీవితం అని చెప్పి ఆమె చెప్తూ ఉండేది. దివ్య ప్రసాదం లేకుండా, దివ్యబలి పూజ లేకుండా నేను ఏమీ చేయలేను అని చెప్పి ఆమె చెబుతూ ఉండేది. విశ్వాసం బలపడడానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము దివ్యబలి పూజలో పాల్గొనడం, దివ్య ప్రసాదాన్ని స్వీకరించటం, ఆ సమయంలో దేవుని యొక్క వాక్కును విని ఆయన యొక్క మాట ప్రకారం జీవించటం. ఆమె యొక్క హృదయం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క ప్రేమతో నిండి ఉండేది. అందువల్ల ఆమె పునీత డాన్ బోస్కో గారు స్థాపించినటువంటి, మరియమ్మ జరుల గారి సహాయంతో స్థాపించినటువంటి ఆ సభలో చేరి వేద వ్యాపకం కోసం తన స్వంత దేశాన్ని, ఇటలీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, వేద వ్యాపకం చేయడం అంటే మనము పేదవారిని, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి చాచేటువంటి చేతులు. ఆమె
ఈక్వడోర్ దేశంలో అటవీ ప్రాంతంలో, అమెజాన్ అటవీ ప్రాంతంలో పనిచేస్తూ ఒక నర్సుగా, ఒక ఉపాధ్యాయురాలుగా షువార్ అనేటువంటి తెగ ప్రజల కోసం పనిచేస్తూ ఉండేది. అక్కడ ఎలాంటి అవకాశాలు లేవు, చాలా పేదరికం, వైద్యశాలలు అసలే లేవు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎల్లప్పుడూ కొట్లాడుతూ ఉండేవాళ్ళు. తెగల మధ్య కొట్లాటలు, చంపుకోవడాలు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె దేనికి భయపడకుండా అక్కడ ఉన్నటువంటి అవసరాలను గమనించి వైద్యశాలలు నిర్మించడం కూడా చేశారు. ఈ పోరుబాటులో ఉన్నటువంటి ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి కూడా ధైర్యంగా వెళ్ళేది. అపాయాలు ఉన్నా సరే వాటిని గురించి పట్టించుకోకుండా ఆమె ఈ విధంగా సేవలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా అవసరంలో ఉన్నటువంటి మహిళలకు, చిన్నారి బిడ్డలకు ఎన్నో విధాలుగా ఆమె సహాయం చేసేది. ఆమెకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ప్రజలు చెప్పేవాళ్ళు, ఈ భయం ఆమెలో లేదు, ఎందుకంటే ఆమెలో, ఆమె యొక్క హృదయంలో ఆమె దేవుడు ఉన్నాడు అని చెప్పి. ఇది మనకు కూడా అవసరమే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ రోజుల్లో మన యొక్క చుట్టుపక్కల కూడా అనేక మంది అవసరంలో ఉన్నారు. దేవుడిని తెలుసుకోలేక, ఆయన ప్రేమను గురించి తెలుసుకోలేక అనేక మంది ఇంకా కూడా చీకటిలో ఉన్నారు. అలాంటి వారికి వెలుగును ప్రసాదించడం మన బాధ్యత. మరియ త్రొంకాతి గారు అమెజాన్ నదీ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో అక్కడ ప్రశాంతత లేనప్పుడు వారికి ప్రశాంతతను ప్రసాదించారు. అక్కడ చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును ప్రసాదించారు. మనం కూడా అలాంటి పనులు చేస్తూ మనకు వీలైనంత వరకు అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలి. అదే మనం చేయగలిగినటువంటి వేద ప్రచారం. ఎప్పుడైతే మనం ప్రేమను చూపిస్తామో ఆ ప్రేమ ద్వారా మనం యేసు ప్రభువుని ప్రకటిస్తాం. ఇక మూడవ విషయం ఏంటంటే దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచడం. యేసు ప్రభు తన శిష్యులను సువార్త సేవకు పంపిస్తూ జాలను కానీ జోలను కానీ తీసుకువెళ్ళబాకండి, డబ్బులు కూడా తీసుకువెళ్ళబాకండి, 2 జతల బట్టలు కూడా అవసరం లేదు మీకు అని చెప్పి వాళ్ళను పంపించడం జరిగింది. ఇది ఎందుకంటే వాళ్ళలో తన మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరచడం కోసమే. పునీత మరియా త్రొంకాతి గారు ఆ ఈక్వదోర్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేవు, నడుస్తానికి దారులు కూడా లేవు, చెప్పినట్లుగా హాస్పిటల్ లేవు. కానీ ఆమెకు ఉన్నటువంటి ఆస్తి ఏంటంటే దేవునిపై నమ్మకం. ఆమె ఒక నర్సుగా అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ కొన్నిసార్లు డాక్టర్లు చేసేటువంటి ఆపరేషన్లు కూడా ఆమె చేయాల్సి వచ్చింది. అయితే ఆమె దేవుని మీద నమ్మకంతో ఈ విధంగా చెప్పేదట, ప్రభువా మీరే నిజమైనటువంటి వైద్యుడు, నేను మీ చేతిలో ఒక సాధనాన్ని, కాబట్టి ఇప్పుడు చేసేటువంటి ఈ పని విజయం సాధించేలాగా చెయ్యి, ఈ సాధనాన్ని ఉపయోగించుకొని చెప్పి ప్రార్థించేదట. ఆమె అడవుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రజల యొక్క సేవ కోసం క్రూర జంతువులు ఉండేవి, అనారోగ్యం పాలయ్యేది, ఈ జాతుల మధ్య కొట్లాటలు, కొన్నిసార్లు ఒంటరితనం, ఇవన్నీ కూడా ఆమెకు ఎలాంటి భయాన్ని కలిగించలేదు. ఎందుకంటే ఆమెలో యేసు ప్రభువు ఉన్నాడు. ఇది ఆమె నమ్మేది. ప్రజలు కూడా ఆమెను చూసి ఇది నమ్మేవాళ్ళు. ఆమె తన దేవుణ్ణి మోసుకొని వెళ్తూ ఉంది, ఆమెలో తన దేవుడు ఉన్నాడు అని చెప్పి. మనం గుర్తుంచుకోవాలి, దేవుని హస్తాలు మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాయి. ప్రతినిత్యం కూడా ఇలాంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. అనేక సార్లు మనం భయపడుతూ ఉంటాం, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు బయట సిలువ గుర్తు వేసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటాం, మన విశ్వాసాన్ని ప్రకటించడానికి భయపడుతూ ఉంటాం. మనము దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మన యొక్క హస్తాలను పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. ఇంకా 4వ విషయం ఏంటంటే వేద వ్యాపక పని చేసేటువంటి ఏ వ్యక్తి అయినా సరే
తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపడాలి. చివరికి మరణం వరకైనా వెళ్ళడానికి సిద్ధపడాలి. నేను చేసేటువంటి దేవుని యొక్క సేవలో మరణం సంభవించినా నాకు భయం లేదు అని చెప్పగలగాలి. డాన్ బోస్కో గారు అనేవాళ్ళు, ప్రేమించేటువంటి హృదయం మరణానికి భయపడదు అని చెప్పి. కష్టానికి భయపడకూడదు. మరియా త్రొంకాతి గారు ఈ పేద ప్రజల కోసం పనిచేస్తూనే వారి సేవలోనే మరణించింది. ఆమె యొక్క జీవితాన్ని ఈరోజు తల్లి తిరుసభ మనకు ఆదర్శంగా ఇస్తుంది. ఆమెను మనము ప్రేమ వేదసాక్షి అని చెప్పొచ్చు. ఆమె నిజంగా ఎవరి ద్వారానో చంపబడకపోయినా సరే ఆమె తన ప్రాణాన్ని ప్రేమ కోసం అర్పించింది. దేవుని మీద ప్రేమ కోసం, అక్కడ ఉన్నటువంటి ఆ పేద షువార్ ప్రజల యొక్క బాగు కోసం ఆమె తన జీవితాన్ని అర్పించింది. కాబట్టి మనము ఆమెను ప్రేమకు వేద సాక్షి అని చెప్పి కూడా పరిగణించవచ్చు. ఆమె మరణం అనేది ఒక ప్రమాదం వల్ల జరిగింది, కానీ అది ఒక ప్రమాదం కాదు. అది ఆమె తనను తాను దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం, తన స్నేహితుల కోసం పనిచేసి తన ప్రాణాలను అర్పించింది. యోహాను గారు చెప్తూ ఉన్నారు 10వ అధ్యాయంలో యేసుప్రభు మాటలు, తన స్నేహితుల కోసం ప్రాణాన్ని అర్పించేవాడి కంటే గొప్పవాడు ఎవడు లేడు అని చెప్పి. ఆమె జీవితం, ఆమె చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా ఆనాడు కొట్లాటలు చేసేటువంటి ఆ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పినట్లుగా మనం గమనిస్తాం. ప్రమాదం ఉన్నా సరే ఆ ప్రమాదాన్ని లెక్క చేయకుండా వారి మధ్యలోకి వెళ్ళి ఆ పోరును ఆపేదట. మరి అంత ధైర్యాన్ని ఆమెకు ఇచ్చినటువంటిది దేవుడే అని చెప్పి మనకు తెలుసు. మనం కూడా ఈరోజు భయపడకుండా దేవుని సేవ చేయాలంటే ఆయన మీద నమ్మకం, పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆమె ఒక పునీతురాలు. ఎందుకు? ఆమె ఈ లోకంలోనే పునీత జీవితం జీవించింది. మోక్షానికి వెళ్ళిన తర్వాత పునీతులుగా పరిగణించబడరు. ఈ లోకంలో పవిత్రమైనటువంటి జీవితం జీవించారు కాబట్టే వాళ్ళు పరలోకానికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని పునీతులుగా భావిస్తాం. ఆమె ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో పునీత జీవితం జీవించింది, దేవుని మీద ప్రేమతో జీవించింది. దేవుడు ఆమె పేరు మీద అనేక అద్భుతాలు చేశారు. మరీ ముఖ్యంగా జాన్ బోస్కో అనేటువంటి ఒక వ్యక్తి ప్రమాదంలో ఆయన మెదడు అనేది పాడైపోవడం జరిగింది. అందువల్ల ఆయన పూర్తిగా మంచం మీదనే ఉండిపోవడం జరిగింది, లేవడానికి అవకాశం లేదు. అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సంఘం, ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా మరియా త్రొంకాతి గారి ప్రార్థనను కోరుకున్నారు. ఒకరోజు రాత్రి ఈ జాన్ బోస్కో అనేటువంటి వ్యక్తి మరియా త్రొంకాతి గారిని చూశాడంట. ఆమె అతని తలపై చేయి పెట్టి, నువ్వు బాగవుతావు, నువ్వు నడుస్తావు అని చెప్పి వెళ్ళిపోయారంట. అంతకుముందు డాక్టర్లు చెప్పారు ఇది అసాధ్యం, నువ్వు లేచి తిరగడం అనేది అసాధ్యం అని చెప్పారు. కానీ ఆ తెల్లారి నుంచే నిదానంగా ఆయన కోలుకోవడం మొదలుపెట్టాడు, లేచి నడవడం మొదలుపెట్టాడు. ఇది గొప్ప అద్భుతం. ఈ అద్భుతాన్ని తల్లి తిరుసభ అంగీకరించి ఆమెకు పునీత పట్టాన్ని కూడా గడుతూ ఉంది. అంటే దేవుడే ఆమె పుణ్య జీవితాన్ని అంగీకరిస్తున్నాడు అద్భుతాల ద్వారా. మరి ఈరోజు వేదవ్యాపక ఆదివారం రోజు ఆమెను పునీతురాలుగా పట్టం కట్టడం అనేది మన తల్లి తిరుసభ మనకు ఒక మార్గచూపరిగా ఆమెను నియమిస్తూ ఉంది. ఆమె వేదవ్యాపకం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించటం ద్వారా ఒక పునీతురాలు కాగలిగింది అని చెప్పి తల్లి తిరుసభ మనకు బోధిస్తుంది. అంటే మనం కూడా దేవుని యొక్క వాక్యం బోధించడం ద్వారా పునీతులు కావచ్చు అని చెప్పి తల్లి తిరుసభ మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మన బాధ్యత, ఒక గొప్ప పునీతురాలని మనం స్మరించుకుంటూ ఉన్నాం, వేదవ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం.
మనందరం కూడా ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు మనం ప్రతి ఒక్కరం, గురువులు మఠవాసులు మాత్రమే కాదు, ప్రతి సాధారణ క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా నిజమైనటువంటి వేద వ్యాపక వ్యక్తులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు మనము పునీత త్రొంకాతి గారి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం, దేవునికి వాగ్దానం చేద్దాం. మనము ఈరోజు నుంచి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేద్దామని. దేవుడు తప్పకుండా మన హస్తాలను తన హస్తాలతో మోస్తూ నడిపిస్తారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. సర్వశక్తిగల తండ్రి, దయామయ, మీకు వేలాది స్తుతి స్తోత్రములు. మాకు విశ్వాసాన్ని ప్రసాదించి ఉన్నారు. ఈరోజు వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుచున్న మేము సమస్త తిరుసభ కోసం, మరి ముఖ్యంగా ఎవరైతే మీ యొక్క నామాన్ని గురించి, మీ యొక్క ప్రేమను గురించి ఇంకా తెలుసుకోకుండా ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ కూడా మీ ప్రేమను తెలుసుకొని మిమ్ము వెంబడిస్తూ మీ యొక్క మార్గంలో ప్రయాణిస్తూ మిమ్ము చేరుకునేటువంటి భాగ్యాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాము. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీ సువార్తను ప్రజల మధ్య పంచేందుకు తమ జీవితం అంకితం చేసిన మిషనరీలను ఆశీర్వదించి వారికి ఆరోగ్యం, ధైర్యం, ఆశ మరియు నీ సహాయం వారికి ఎల్లప్పుడూ ఉండులాగున దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, పేదలు, అనాథలు, ఆశ్రయం లేని వారి మధ్య సేవ చేసే వేద వ్యాపికులను నీవు ఆశీర్వదించుము. వారు వ్యతిరేకతను కూడా ప్రేమగా స్వీకరించే మంచి మనస్సును ఇచ్చి వారిని శాంతి సమాధానాలతో నింపుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ధన్యురాలు మరియ ట్రొంకాతి పరిశుద్ధురాలిగా నిలబడిన ఈ ప్రత్యేక దినాన ఆమె జీవితం మాకు స్ఫూర్తిగా ఉండాలని, ఆమె లాంటి వినయంతో మేము సేవ చేయగలిగే అనుగ్రహాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈనాటి యువత నీ కోసం సేవ చేయాలని పిలుపు పొందినట్లు వారు నీ సువార్తను ప్రకటించాలనే తపనతో ఎదుగునట్లు వారి హృదయాలను తెరువమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, దేశం దాటి భాషలు మరచిపోయి తమకు తెలియని ప్రాంతాల్లో సేవ చేస్తున్న నీ సేవకుల త్యాగాలను మేము గుర్తు చేసుకుంటూ మేము కూడా మా జీవితాల్లో సత్యం, ప్రేమను పంచుకొని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఎవరైతే ప్రపంచ నలుమూలల వెళ్ళి మీ యొక్క ప్రేమను అనేక మందికి తెలియచేస్తూ ఉన్నారు,
మీ యొక్క ప్రేమ గురించి బోధిస్తూ ఉన్నారో వారందరినీ ఈరోజు మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈరోజు మరియా త్రొంకాతి గారి పండుగను గురించి కూడా మేము జరుపుకుంటూ ఆమె చూపించినటువంటి మార్గంలో పేద ప్రజలకు, అవసరంలో ఉన్నవారికి, అణగారిన వర్గాలకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మీ యొక్క ప్రేమకు సాక్షులుగా మేము జీవించడానికి కావలసిన శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మా నాథుడైన క్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవం పోసి మనిని చేసిన జీవాత్మార్పణం, మట్టికి జీవం పోసి మనిని చేసిన జీవాత్మార్పణం, మనసు మమతల మనుగడల మమేకార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి మమ్ము పవిత్రపరచునుగాక. ఒకే బాప్తిస్మము ద్వారా ఏకము చేయబడిన ప్రజలందరూ ఈ దివ్య బలిలో ఫలప్రదముగా పాల్గొని స్వర్గ విందుకు అర్హులగుదురుగాక. ఓ ప్రభువా, మీరు కన్యకైన పునీత మరియా త్రొంకాతి గారిలో నెరవేర్చిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము మీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. ఆమె ఆదర్శపూరిత జీవితము మీకు సంప్రీతిని కలిగించిన విధమున మేము బాధ్యతాయుతముగా నిర్వహించు మా సేవలు కూడా మీకు అంగీకారయోగ్యములగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన మీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో మీరు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానంద అనుభవమును మాకు దయచేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై
మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వెంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత మరియ త్రొంకాతి గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన
పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాతురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మనసమందున్న మహిమ తేజం, మానవులందరి రక్షణ దీపం. మనసమందున్న మహిమ తేజం, మానవులందరి రక్షణ దీపం. మధురమైన అమృత భోజం, మరియ సుతుని ప్రాణ త్యాగం. మధురమైన అమృత భోజం, మరియ సుతుని ప్రాణ త్యాగం. సత్ప్రసాదం, దివ్య సత్ప్రసాదం, సత్ప్రసాదం, దివ్య సత్ప్రసాదం. మనసమందున్న మహిమ తేజం, మానవులందరి రక్షణ దీపం. మనసమందున్న మహిమ తేజం, మానవులందరి రక్షణ దీపం. మధురమైన అమృత భోజం, మరియ సుతుని ప్రాణ త్యాగం. మధురమైన అమృత భోజం, మరియ సుతుని ప్రాణ త్యాగం. సత్ప్రసాదం, దివ్య సత్ప్రసాదం, సత్ప్రసాదం, దివ్య సత్ప్రసాదం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన దివ్యహారముతో మమ్ము పోషించిన మీకు మొరపెట్టుకొనుచున్నాము.
నిత్య రక్షణకు దోహదపడు ఈ దివ్య ప్రసాదము ద్వారా ప్రపంచమంతట నిజమైన భక్తి విశ్వాసములు నెలకొల్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మేము ఈ పరమవరమును స్వీకరించి నూతన జీవమును పొంది ఉన్నాము. పునీత మరియ త్రొంకాతి గారి ఆదర్శమును అనుసరించి మేము కూడా యేసు ప్రభుని మరణ ముద్రలను మా శరీరమునందు ధరించి మీ మీద మాత్రమే మనసు లగ్నము చేసుకుని ఉండునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య బలి పూజను సమర్పించిన రెవరెండ్ ఫాదర్ మైకేల్ కిషోర్ ఎస్డిబి, ద వైస్ ప్రొవిన్షియల్ ఆఫ్ హైదరాబాద్ ప్రావిన్స్ గారికి టీసీబీసీ బిషప్స్ కాన్ఫరెన్స్ తరపున, దివ్యవాణి సిఇఓ రెవరెండ్ ఫాదర్ లూదురాజు గారి తరపున, ప్రోగ్రామ్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ గారి తరపున, దివ్యవాణి సిబ్బంది మరియు సహాయ మాత పుత్రికల సభ అనగా సలీషన్ సిస్టర్స్ తరపున ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాము. పునీత మరియ త్రొంకాతి జీవిత చరితమును వినగారండి ఓ ప్రియజనులారా. పునీత మరియ త్రొంకాతి జీవిత చరితమును వినగారండి ఓ ప్రియజనులారా. ఈక్వడోరు శాంతి దూత, ధైర్యశాలి ధీరశాలి, ఈక్వడోరు శాంతి దూత. దేవుని మాకై ప్రార్థించి దీవెనలిడుమమ్మా, దీవెనలిడుమమ్మా, దీవెనలిడుమమ్మా. దేవుని మాకై ప్రార్థించి దీవెనలిడుమమ్మా, దీవెనలిడుమమ్మా, దీవెనలిడుమమ్మా. పునీత మరియ త్రొంకాతి జీవిత చరితమును వినగారండి ఓ ప్రియజనులారా. పునీత మరియ త్రొంకాతి జీవిత చరితమును వినగారండి ఓ ప్రియజనులారా.